ఓకే అండి. ఈరోజు క్లాస్‌లో రేఖాంశాలు అనే టాపిక్ మనం మాట్లాడబోతున్నాం. విశ్వం గురించి మాట్లాడాం. శుక్రుడు, భూమి, బుధుడు, సూర్యుడు ఏంటి ఇదంతా వీటన్నిటి గురించి మనం మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ టాపిక్‌లో అక్షాంశాలు, రేఖాంశాలు, అక్షాంశాల గురించి మనం మాట్లాడాం. ఇప్పటి టాపిక్‌లో రేఖాంశం వీటి గురించి మనం మాట్లాడబోతున్నాం. రైట్. మొదటిగా సారీ అండి. ఒక 5 డేస్ నేను మీకు క్లాస్ చెప్పలేకపోయా. ఎందుకంటే కొంచెం విజయవాడలో వర్క్ ఉండడం, అలా వెళ్ళి ఇలా రావడం, ఒక జర్నీ ఇదంతా. రైట్. ఏదేమైనప్పటికీ ఈరోజు నుంచి చదువుకుందాం. నోటిఫికేషన్ డిలే అవుతుంది అంటున్నారు. ఓకే. ఏదేమైనప్పటికీ నోటిఫికేషన్ వచ్చే నోటికి మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. రైట్. రైట్ అండి. రేఖాంశాలు అంటే ఏంటి అంటే భూమిని ఖండిస్తూ ఉత్తర దక్షిణ ధృవాల గుండా 1 డిగ్రీ అంతరాయముతో గీయబడిన అర్ధవృత్తాకార ఊహారేఖలనే రేఖాంశాలు అంటారు. ఇక్కడ ఇమేజ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఎలా ఉన్నాయి, ఇది ఉత్తరం, ఇది దక్షిణం. అర్ధవృత్తాకారంతో గీయచ్చా? ఎస్. ఈ రేఖలనే ఏమంటారు అంటే రేఖాంశాలు అంటాం. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఈ గీతలు ఉన్నాయిగా, ఈ ఊహారేఖ గీతలు, ఈ ఎన్ని గీతలు ఉన్నాయి అంటే 360. ఎన్ని ఉన్నాయి? 360. ఈ రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అంటారు. ఈ రేఖాంశాలనే మధ్యాహ్న రేఖలు అంటారు. కారణం ఏంటి అంటే ఈ రేఖాంశంపై ఉన్న అన్ని ప్రదేశం అంటే ఇప్పుడు ఏదైతే రేఖాంశం ఉందో, ఏదైతే లైన్ ఉందో దాన్ని బేస్ చేసుకుని దాంట్లో ఉన్న ప్రాంతాలు మొత్తం ఏంటంటే ఒకేసారి మిట్ట మధ్యాహ్నం అవుతాయి. అందుకే కాలమాన రేఖలు అని, మధ్యాహ్న రేఖలు అని అంటాం. రైట్. ఇప్పుడు గ్రీన్విచ్ లేదా గ్రీన్విచ్ రేఖాంశం అంటే ఏంటి అనే వాటి గురించి మనం మాట్లాడదాం. రైట్. 0 డిగ్రీల రేఖాంశాన్ని గ్రీన్విచ్ రేఖాంశం అంటాం. ఈ పేరు రావడానికి కారణం ఏంటి అంటే లండన్ పట్టణంలో థేమ్స్ నదీ తీరంలో ఉన్నటువంటి గ్రీన్విచ్ పట్టణం గుండా పోవటం వలన దీనికి ఆ పేరు వచ్చింది. ఈ రేఖాంశం 0 డిగ్రీల రేఖాంశం ఏంటి అంటే లండన్ పట్టణంలో థేమ్స్ నది, ఈ బిట్ ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే గతంలో అడిగాడు. థేమ్స్ ఏ నది అని అడగచ్చు. థేమ్స్ నది తీరమున ఉన్నటువంటి గ్రీన్విచ్ పట్టణం పట్టణం గుండా పోవటం వలన ఈ రేఖాంశానికి గ్రీన్విచ్ అని పేరు వచ్చింది. ఈ రేఖాంశాన్ని అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అని కూడా అంటారు. ఈ రేఖాంశాన్ని అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం అని కూడా అంటారు. ఇది భూగోళాన్ని 2 నిట్ట నిలువు సమభాగాలుగా విభజిస్తుంది. 0 డిగ్రీల రేఖాంశం లేదా గ్రీన్విచ్ రేఖాంశం లేదా అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం. 0 డిగ్రీలు లేదా గ్రీన్విచ్ లేదా అంతర్జాతీయ ప్రామాణిక రేఖాంశం ఇది ఏం చేస్తుంది అంటే భూగోళాన్ని రెండు నిట్ట నిలువు సమభాగాలుగా ఇక్కడ ఇమేజ్లో చూడండి, ఇలా అన్నమాట, సమభాగాలుగా విభజిస్తుంది. ఈ 0 డిగ్రీల రేఖాంశానికి తూర్పున ఉన్న అర్ధభాగాన్ని పూర్వార్ధగోళమని, పడమర ఉన్న అర్ధభాగాన్ని పశ్చిమార్ధగోళం అని అంటాం. తూర్పు ఉన్న భాగాన్ని పూర్వార్ధగోళమని, పశ్చిమాన ఉన్న భాగాన్ని పశ్చిమార్ధగోళం అని అంటాము. ఈ 0 డిగ్రీ రేఖాంశానికి తూర్పు ఉన్న రేఖాంశాలన్నీ తూర్పు రేఖాంశాలని, అంతే కదా, తూర్పు వైపు ఉన్న రేఖాంశాలని తూర్పు రేఖాంశాలని, పడమర వైపు ఉన్న రేఖాంశాన్ని పశ్చిమ రేఖాంశాలని అంటాము. రైట్. ఇంతవరకు క్లియర్ కదా? రైట్. భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం మరియు దక్షిణ ధ్రువాలకు వెళ్ళే కొలది, ఇక్కడ బాగా గమనించండి, ఇక్కడ ఇమేజ్లో గమనించండి. భూమధ్య రేఖ నుంచి ఉత్తర ధ్రువం వైపు లేదా దక్షిణ ధ్రువం వైపు వెళ్ళే కొలది రేఖాంశానికి మధ్య దూరం ధ్రువాల వైపు వెళ్ళే కొద్దీ తగ్గుతూ ఉంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అరే ఏంట్రా బాబు, ఇందాక ఏదో 1 డిగ్రీ అన్నావు ప్రతి రేఖాంశానికి అంటే ఎస్,
రేఖాంశానికి మధ్య దూరం 1 డిగ్రీనే ఉంటుంది. అయితే భూమధ్య రేఖ దగ్గరికి వెళ్ళే అయితే అయితే ఈ భూమధ్య రేఖ నుంచి ఇలా ఉత్తర ధ్రువానికి వెళ్ళినా లేదా ఇలా దక్షిణ ధ్రువానికి వెళ్ళినా వాటి యొక్క డిస్టెన్స్ ఏమవుతుందంటే తగ్గుతూ వెళ్తుంది. ఎందుకంటే ఇక రీజన్ ఏంటి అంటే మనం ఈ ధ్రువాల వద్ద ఈ పాయింట్ని బేస్ చేసుకొని మనం ఇలా ఉత్తర దక్షిణ ప్రాంతాలను కలుపుతూ ఇలా అర్ధవృత్తాకార రేఖలను గీసాం. సో ధ్రువాల వద్ద ఎప్పుడు రేఖాంశానికి మధ్య ఎంత ఉంటుందంటే తగ్గుతూ ఇలా 0 కిలోమీటర్గా అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే తూర్పు పడమరకు వెళ్ళే కొలది రేఖాంశానికి మధ్య దూరం ఇలాగే ఉంటుంది 111 కిలోమీటర్స్ లేదా 68.74 మైల్స్ లేదా 1 డిగ్రీ. ఈ ఇమేజ్ బాగా మీరు అర్థం చేసుకోండి. ఎందుకు ఇక్కడ అంటే ఈ లైన్ బేసిక్ మనం టైం తీసుకుంటున్నాం, ఇక్కడ ఎలా ఉన్నాయి అని చూసుకుంటున్నాం, తర్వాత సూర్యకిరణాలు ఎలా పడుతున్నాయని చూసుకుంటున్నాం, దానివల్లనే మధ్యాహ్న రేఖలు అని కూడా అంటున్నామని ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇది ఎలా వెళ్తుంది భారతదేశం గుండా అని ఒక 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎలా వెళ్తుంది అన్నది కూడా ఇచ్చాను. తర్వాత వచ్చేసి ఇక్కడ థేమ్స్ నది తీరాన ఉందని చెప్పాను. ఇవన్నీ ఇంకొంచెం డీప్గా మనం ఇప్పుడు మాట్లాడదాం. రైట్, రేఖాంశాలను ఆధారంగానే మనం సమయాన్ని నిర్ధారిస్తున్నాం. ఉదాహరణకి ఒక రేఖాంశంపై సూర్యుడు నడినెత్తున ప్రకాశించినప్పుడు అప్పుడు ఏమనుకుంటాం? టైము 12 గంటలు అయిందని తీసుకుంటాం, అంటే పగల టైంలో. అలాగే గ్రీన్విచ్ రేఖపై కూడా నడినెత్తిపై ఉన్నప్పుడు అప్పుడు టైం 12గా తీసుకుంటాం. దీన్నే కాలమాపకము లేదా క్రోనోమీటర్ అంటాం. రైట్, ఇంతవరకు ఇదంతా అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇంపార్టెంట్ మరొక పాయింట్ చూడండి. ఈ రేఖాంశాలను ఆధారంగానే మనం కాలాన్ని లెక్కిస్తున్నాం, ఇది అందరికీ తెలిసిందే. అయితే భారతదేశంలో కాలాన్ని లెక్కించడానికి 82.5 తూర్పు రేఖాంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నాము. ఈ 82.5 తూర్పు రేఖాంశాన్ని భారతదేశంలో 5 రాష్ట్రాలు ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా వెళ్తుంది. ఏంటి అవి అంటే ఆ రాష్ట్రాలు ఏంటి అంటే ఉత్తరప్రదేశ్. ఎలా వెళ్తుందంటే ఆ రాష్ట్రాల పేరు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్లోని వారణాసి, అలహాబాద్ మరియు మిర్జాపూర్, మధ్యప్రదేశ్లోని రేవా మరియు జబల్పూర్, ఒడిస్సాలోని కోరాపుట్ అండ్ ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ అండ్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా. జిల్లా రైట్. ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి అంటే పాండిచ్చేరి, యానం, ఇలా అనమాట. ఇక ఈ ఇమేజ్ని మీరు అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్. భూమి కొంచెం ఇది బోరీగా ఉన్నా కూడా అర్థం చేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. రైట్, భూమి తన అక్షం మీద 360 డిగ్రీల దూరాన్ని తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. భూమి సూర్యుని చుట్టూ పడమర నుంచి తూర్పుకు తిరగడానికి వలన ఈ భూమి సూర్యుడి చుట్టూ పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది. భూమి సూర్యుడి చుట్టూ పడమర నుంచి తూర్పుకు తిరగడం వల్ల తూర్పు రేఖాంశాలు సూర్యుడికి ముందుగా ఎదురొస్తాయి. అందువలన తూర్పు రేఖాంశాలలో కాల సమయం ముందుగా పక్షం సమయాల్లో వెనుకగా వస్తుంది. భూమి ఒక్కొక్క రేఖాంశాన్ని దాటుటకు 4 నిమిషాల సమయం పడుతుంది. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భూమి ఒక్కొక్క రేఖాంశాన్ని దాటుటకు 4 నిమిషాల సమయం పడుతుంది. కావున మనం ఏం చేయాలి అంటే తూర్పుకు వెళ్ళే కొలది 4 నిమిషాలు కలుపుకుంటూ పశ్చిమానికి వెళ్ళే కొలది 4 నిమిషాలు తీసేయాలి. గ్రీన్విచ్ రేఖాంశం నుంచి తూర్పునకు వెళ్ళే కొద్ది 4 నిమిషాలు కలుపుకుంటాము, పశ్చిమానికి వెళ్ళే కొద్ది 4 నిమిషాలు తీసేస్తాము. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా సాల్వ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. మంచిగా చదువుకోండి. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కూడా ట్రాన్స్లేట్ ఇచ్చారు చూడండి. ఓకే, రైట్ అండి. మన పీడిఎఫ్ అనేది మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మనం ఇస్తూ ఉన్నాం. మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి రాస్తాను చూడండి.
ఇది మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్. ఓకే, రైట్.